డ్రైవింగ్ టెస్ట్కు వీళ్ళు సహకరించకపోగా ఎవరైతే ఈ పసుడూరి వింధ్యాల అనే డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాడు అతనికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాకలోని శ్రీ ఆది జాంబవంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ ఆది జాంబవంతుడి విగ్రహంతో పాటుగా విఘ్నేశ్వరుడు, కుబేరుడు, జంట నాగులు, నవగ్రహాల విగ్రహం ప్రతిష్టలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లాయలయ్య, మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, బిచ్చుకుంద మఠాధిపతి సోమయ్యప్ప, గ్రామ పెద్దలు, మాజీ ఎంపీపీ గ్యారా అశోక్, మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య, కుల గురువులు, కుల పెద్దలు పాల్గొన్నారు. ప్రథమ స్థానమైనటువంటి కొలనుపాక క్షేత్రం స్వయంభు సోమేశ్వరాలయం రేణుకాచారి ఉద్భవించినటువంటి పంచపీఠంలో ఒకటైనటువంటిది. మరి కొలనుపాక క్షేత్రంలో అన్ని కులాలకు మతాలకు అన్నిటికి కూడా రేణుకాచారి తీసుకువెళ్ళినటువంటి అన్ని సమానమనేటువంటిది తీసుకెళ్ళినటువంటిది ఏది ఉన్నదంటే అది కొలనుపాక క్షేత్రం. ఈ క్షేత్రంలో 22 మఠాలు, అన్ని కులాల జాతులకు సంబంధించినటువంటి అన్ని మఠాలు ఉన్నాయి. విగ్రహాలన్నిటి కూడా నెలకొల్పి మాదిగ జాతి అస్తిత్వం, మాదిగ ఉనికి, మాదిగ ఆత్మగౌరవానికి ప్రతిగా ఈ లోకానికి మొత్తానికి కూడా ఆది పురుషుడు మన మాదిగ జాతి ముద్దు బిడ్డ. మరి అక్కడి నుండే మొత్తం కూడా ప్రపంచం మొదలైంది. అశోక్ గారు కానీ, మాజీ సర్పంచ్ ఐలే కానీ, ఇప్పుడున్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్ విజేంద్ర రెడ్డి గారు అందరూ కూడా గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ఆ ఆది జాంబవంతుని విగ్రహం ప్రదర్శించడం, అది మా చేతి మీద చేయడం మాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఆది జాంబవంతుని భూమి కంటే మొదలు పుట్టినట్టుగా ఒక చరిత్రలో చూసింది కాబట్టి అలాంటి మహనీయుని, అలాంటి భగవంతుని విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం చాలా సంతోషం. అందుబాటులో ఉండండి మీరే.